హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాలకూరతోటి ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. పాలకూర ఉల్లికారం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 4 పాలకూర కట్టలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వీటిని కూడా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 పాలకూర కట్టలకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి వీటిని దోరగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసి ఈ ఉల్లికారాన్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయాలి. ఇది వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం దీంట్లో వేసేయాలి. ఇలా మొత్తం పాలకూర వేసేసి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి కర్రీని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూస్తూ కదుపుతూ ఉండాలి. పాలకూర చాలా తొందరగా మగ్గిపోతుంది. మనం దీంట్లో వాటర్ కూడా ఏం వేయాల్సిన పని లేదు. మనకు పాలకూరలో ఉన్న వాటర్తోనే కర్రీ చక్కగా ఉడికిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా కలుపుతూ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇలా కర్రీ మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.